శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్యలహరి మీద ప్రసంగాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మొదటి రోజు ఉపన్యాసంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అన్న శ్లోకానికి అమ్మవారు పలికించినంత మేర వ్యాఖ్యానం చేసి ఉన్నాను. అయితే బ్రహ్మశ్రీ రాయవరపు మృత్యుంజయరావు గారు నాకు చాలా కాలం నుంచి వారు పరిచయమే. వారికి నేను పరిచయం అవడమే ఆలస్యం. ఎందుచేత అంటే వారి తండ్రి గారి యొక్క సంస్మరణార్థమని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు వచ్చి సూర్యకళామందిరంలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు చూసి ఇంకా ఈ రోజులలో కూడా ఇంచుమించుగా తండ్రి గారు గతించినటువంటి 90-100 సంవత్సరముల తర్వాత తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని సంస్కృతిని గుర్తు పెట్టుకుని తండ్రి గారి పేరు మీద కార్యక్రమాలు చేసేటటువంటి సంస్కృతి కలిగినటువంటి కొడుకులు బతికున్న రోజులా అని ఆశ్చర్యపోయాను నేను. అందుకని ఆయనంటే నాకు ప్రత్యేకమైన గౌరవం దాని గురించే. ఎందుకు అంటే మహానుభావుడు తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత వారి పట్ల నాకున్నటువంటి ఆ గౌరవం చేత ఈ సంవత్సరం సౌందర్యలహరి గురించి 4 మాటలు చెప్పవయ్యా కోటేశ్వరరావు అంటే తప్పకుండా చెప్తానండి అని ముందుకొచ్చాను. సరే, నిన్నటి రోజున శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మా, బ్రహ్మ విష్ణువు రుద్రుడు వాళ్లే నీకు నమస్కరించాలంటే అంత క్లేశపడితే, అంతగా వారికి పూర్వపుణ్య బలము కావలసి వస్తే ఇంకా నేను ఎంతటి వాణ్ణమ్మా అంటే శంకరులంతటి వారు కూడా సౌందర్యలహరి చేసే ముందు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే వాక్కుగా పలకగలిగాననేటటువంటి విషయాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసినటువంటి శ్లోకాలు అన్నీ అద్భుతమే. కానీ కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది. ఎందుచేత అంటే బహుశः మన కోసమే అనుకుంటాను శంకరాచార్యులు వారు ఎక్కడా కూడా నేను అన్న మాట అనకుండా మాకు మాకు అన్న మాటలు ప్రయత్నపూర్వకంగా ప్రయోగించారు. అవి నిరంతరం అసలు ప్రార్థనా శ్లోకాలు. ఏ శ్లోకాన్ని చదువుకున్నంత మాత్రం చేత అమ్మవారి కటాక్షం మన యందు ప్రసరిస్తుందో, ఏ శ్లోకాలు సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది. అవిద్యానామంతస్తిమిర మిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక
జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో. అది ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు. అమ్మా, నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు. నువ్వు అంబాస్వరూపానివి, నువ్వు పరాశక్తి స్వరూపానివి. నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే. అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి, నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అనరు. ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీనుణ్ణి అయ్యానండి, మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటాడు. అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా ప్రసరించినంత కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది. అందుకని శంకరులు అంటారు, అమ్మ నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితికారకుడయ్యాడు. రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సున ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చెయ్యగలుగుతున్నాడు. అలాంటి పాదములమ్మా నీ పాదములు. ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అమ్మ గాయత్రీ స్వరూపమైనటువంటి శృతిమాత వచ్చి నీకు నమస్కారం చేస్తే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుందట, అంబ యొక్క పాదముల మీద. అటువంటి పాదాలమ్మ ఆ పాదాలు. ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకెంత శక్తినివ్వగలదో తెలుసా అని శంకరులు అంటారు. అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి. శంకరులకు శంకరులే సాటి. కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద రేణువుల నుండి పొందగలిగినటువంటి విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు. అవిద్యానామంత. అమ్మా అవిద్య ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోక్కర్లేదమ్మా, తనంత తాను వచ్చేస్తుంది జన్మలో. మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేదేమిటి అంటే అవిద్యే. విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు. అందుకే వేదము అనేది విద్ అనే ధాతువులోంచి వచ్చింది. దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు. మిగిలిన విద్యలు ఉంటాయి, కానీ ఆ విద్యలు దేనికి పనికొస్తాయంటే మనం ఎక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాం చూసారా, అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి, కడుపు నింపడానికి పనికొస్తాయి. ఆ తరువాత ఆత్మజ్ఞానం మనకు అవి పనికిరావు. ఆత్మజ్ఞానము ఇయ్యగలిగినటువంటి విద్య ఎక్కడి నుంచి వస్తుంది? అది కేవలం అమ్మవారి పాదములకు సభక్తిపూర్వకంగా ఎవరు శిరస్సు తాటించి నమస్కరిస్తున్నారో, ఎవరికి అమ్మవారి యొక్క పాదముల మీద ఉన్న పరాగము శిరస్సున పడుతోందో అటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము లభిస్తుంది. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారు నాకు గురువులు చెప్పడం ఎన్నో నేర్పారు. ఆ శాస్త్రాలు కాదు నాన్నగారు నేను నేర్చుకున్నది, చదువులలో మర్మం ఏదుందో, చదువుల చేత తెలుసుకోవలసినటువంటి పరాశక్తి తత్వం ఏదుందో, పరమాత్మ తత్వం ఏదుందో అది నేను తెలుసుకున్నాను అంటాడు. ఆ అవిద్యానామంత పుట్టగానే వచ్చేటటువంటి అవిద్య ఏమిటి? మనకి ఎప్పుడు మనకి తెలిసిన్నది ఏమిట్రా అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరముతో తాదాత్మ్యత. ఓ కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాం. ఎవరయ్యా కోటేశ్వరరావు అంటే నేనండి అంటాడు. ఏది కోటేశ్వరరావు? ఇది కోటేశ్వరరావు అని శరీరాన్ని చూపిస్తాడు. నిజంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి కేవలం ఈ శరీరమా? ఈ శరీరమే కోటేశ్వరరావు అయితే ఈ నామము పెట్టక ముందు, ఈ రూపమును పొందక ముందు కూడా కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుడు తిరిగాడు. తిరగకపోతే అమ్మ కడుపులోకి ఎలా ప్రవేశించాడు? ఎవరు సప్త ధాతువులను చుట్టూ ఏర్పాటు జరిగింది? ఎవరి యొక్క అనుగ్రహం చేత పైకి తొయ్యబడ్డాడు? ఎవరు ఆవహించడం చేత జ్ఞానమంతా పోయి అజ్ఞానము కలిగి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం బయటికి రాగానే మనకి
ఒక వాయువు వచ్చి పట్టుకుంటుంది. ఆ వాయువునకు శఠము అని పేరు. అమ్మ కడుపులో ఉండగా ప్రార్థన చేస్తాడు, స్వామి నాకు ఒక్కసారి శరీరాన్ని ఇవ్వయా, బయటికి వెళ్ళి నీ పాదపద్మములను సేవించుకుంటానంటాడు. బయటికి వస్తాడు అమ్మ కడుపులోంచి, శఠమొచ్చి పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది, ఆ జ్ఞానము పోతుంది. తను ఎందుకు వచ్చాడో తెలుసుకోలేడు, ఇక పోతుంది. పోయి ఎంతసేపు ఇదే నేను అనేటటువంటి భావన బయలుదేరుతుంది. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? చిట్ట చివరి వరకు ఉంటుంది. ఆఖరణ తాపత్రయం కూడా ఏమిటి? ఇది పోకూడదు, ఇది పోకూడదు, ఇది పోకూడదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వస్తే మాత్రం ఈ శరీరాన్ని ప్రతివాడు విడిచిపెట్టవలసినదే. జాతస్య హిద్రుహో మృత్యుహు ధ్రువం జన్మ మృతస్య చ. ఎవరు మాత్రం దీంతో ఉండిపోదామంటే కుదురుతుంది? ఉండదు. కానీ మన అవిద్య ఎంత గట్టిగా పట్టుకుని ఉంటుందంటే, దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి, ఇది ఉండదురా, ఇది ఉండదురా, మిగిలినవి నమ్ముతాడు. మీరు ఏది చెప్పండి, మీరు ఫలానా వారండి అని నేను చెప్పాను అనుకోండి, ఓహో వారా అండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. వెంటనే నమ్ముతాడు, వీరు చెప్తున్నవారు వారుట అని. అదే ఒరే ఇది నువ్వు కాదురా అని సమస్త శాస్త్రములు ఘోషించనివ్వండి, ఇది నేను కాదుటండి, లోపల వేరే జ్యోతి ఉందిట, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు. లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, దాని యొక్క ప్రకాశం 9 రంధ్రాల్లోంచి కొడుతోంది. కన్నుల మీదకి ప్రసరిస్తోంది, కళ్ళు చూస్తున్నాయి. ముక్కులోకి ప్రసరిస్తోంది, ముక్కు వాసన చూస్తోంది. నాలుకలోకి ప్రసరిస్తోంది, నాలుక రుచి చూస్తోంది. ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది. దీపం వెళ్ళిపోయిందా 9 కన్నములు ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది. ఆ కుండ తీసి అవతల పారేస్తాడు.